ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. చదువుకున్న పాఠశాలపై అభిమానం చాటుకున్న పూర్వ విద్యార్థి ఎంఏకే ఫైసల్ 10వ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్స్ పంపిణీ. సంగారెడ్డి పట్టణ కేంద్రం జలాల్ బాగ్లోని గాంధీ సెంటనరీ హై స్కూల్ 1987 నుండి 88 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థి ఎంఏకే ఫైసల్ ఉచితంగా స్టడీ మెటీరియల్స్, డిజిటల్ క్లాస్ కంటెంట్ను అందజేశారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ఫైసల్ సంగారెడ్డి పట్టణ కేంద్రంలో విదుర పబ్లికేషన్ సహకారంతో గాంధీ సెంటనరీ పాఠశాలలో 4 లక్షల విలువ చేసే 10వ తరగతి స్టడీ మెటీరియల్స్, డిజిటల్ క్లాస్ కంటెంట్ను ఉచితంగా అందజేశారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న దాదాపు 36 మంది విద్యార్థులకు ప్రాక్టీస్ మేడ్ ఈజీ స్టడీ మెటీరియల్స్ సంబంధించి 7 పుస్తకాలు, టెక్స్ట్ బుక్ మేడ్ ఈజీకి సంబంధించిన 6 వర్క్ బుక్లను ఉచితంగా అందజేయడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థికి మొత్తం 13 పుస్తకాల చొప్పున 2 సెట్స్ అందజేయడం జరిగింది. అదేవిధంగా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థుల కోసం డిజిటల్ క్లాస్ కంటెంట్ ఉచితంగా అందించారు. ఇలాంటి సేవా కార్యక్రమంతో ముందుకు వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ ఫైసల్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ శాలువాతో సత్కరించిన పాఠశాల యాజమాన్యం. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ఫైసల్ మాట్లాడుతూ ప్రపంచంతో పోటీ పడేలా ఇప్పటి నుంచే విద్యార్థులకు మంచి శిక్షణ అందాలనే ఉద్దేశంతో స్టడీ మెటీరియల్స్, డిజిటల్ క్లాస్ కంటెంట్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. డిజిటల్ కంటెంట్తో విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయని అన్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం డిజిటల్ మయంగా మారిందని, విద్యావ్యవస్థలో కూడా డిజిటల్ లెర్నింగ్కు ప్రాధాన్యం పెరిగిందని అన్నారు. ఇలాంటి తరుణంలో విద్యార్థులకు ఆన్లైన్ లెర్నింగ్ తప్పనిసరిగా మారింది అన్నారు. 10వ తరగతి ప్రతి విద్యార్థి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అని, జీవితంలో మనం ఏం చేయాలనుకుంటున్నామో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల్లో నైపుణ్యంతో పాటు పోటీతత్వం పెంపొందించుకోవాలని అన్నారు. ఇప్పటి నుండే ప్రతి విద్యార్థి కష్టపడి చదివి 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలతో జిల్లాకు, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల కరస్పాండెంట్ వినోద్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ సెంటనరీ పూర్వ విద్యార్థి సీనియర్ జర్నలిస్ట్ ఫైసల్ చేసిన సేవా కార్యక్రమం, పాఠశాలపై ఉన్న అభిమానం, అతని మంచితనం, సేవాగుణం అభినందనీయమని అన్నారు. అతనిని స్ఫూర్తిగా తీసుకొని పూర్వ విద్యార్థులు పాఠశాల పురోగతికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఐజేయు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు మొహమ్మద్ సిద్దిక్, జిల్లా ఫోటో జర్నలిస్ట్ అధ్యక్షులు మహమ్మద్ అరిఫ్, జిల్లా జర్నలిస్టు మసూద్ ఇంతియాజ్ అహ్మద్ ఖాన్, సదాశివపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు హాజీ అలీ, జహీరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మిన్హాజ్, పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి, అకాడమిక్ ఇన్ఛార్జ్ తేజస్విని, కృష్ణతోపాటు జర్నలిస్టులు హరి, ఆమీర్, ఇబ్రహీం, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Okay, I will speak in our mother tongue, Urdu or Hindi, whatever. Actually, I never thought that I will come school like this, and it is a really very great opportunity serving the school and meeting new people. आप लोग सब एलकेजी से पढ़ रहे हैं इसमें? मैं एलकेजी से 10th तक पढ़ा और हमारी बहुत सारे यादें यहाँ पर है. ये गांधी सेंटनरी स्कूल 1969 में आप लोगों को मालूम होगा कि जो है ये इस्टेब्लिश हुआ था. उस वक्त के एजुकेशन मिनिस्टर पी.वी. नरसिम्हा राव इसका इनॉग्रेशन किए थे. 1969 से लेके 2025, तो ये इतना बड़ा इसका जो सफ़र है, इसका इतना बड़ा जो है जो इसका 56 साल सेंटनरी स्कूल में पढ़ना एक बहुत बड़ी कमाल की बात हुआ करती थी. यहाँ का चेयरमैन डिस्ट्रिक्ट कलेक्टर हुआ करता था. यहाँ पर एडमिशन लेना, और उस ज़माने में तो गांधी सेंटनरी एक ही स्कूल था इंग्लिश मीडियम का संगारेड्डी में, बाकी जो है गवर्नमेंट स्कूल थे. उसके बाद में इस कॉम्पिटिशन में बहुत सारे स्कूल्स हैं, लेकिन आज भी गांधी सेंटनरी स्कूल एक ब्रांड. यहाँ पे पढ़ना, इस स्कूल में पढ़ना एक बहुत बड़ी शान की बात है. आप लोग यहाँ पर हैं, आप लोग मेहनत कीजिए और स्कूल का नाम रोशन कीजिए. बीच में जो है हमारे विनोद रेड्डी साहब मेरे सीनियर है, हमारे से 2 साल 3 साल सीनियर है साहब. जब से आप जो है स्कूल के में इंटरेस्ट लेना शुरू करें, जब से आप स्कूल से एसोसिएट हुए,
यहाँ के जो है सेक्रेटरी बने और जो है स्कूल का जो है इंतज़ाम अपने हाथ में लिए। ये स्कूल जो है, जो स्कूल बंद होने के करीब था, उसमें एक नई जान आई, एक नई लाइफ आई उसके अंदर, और ये स्कूल फिर से जो है दोबारा अपने उरूज की तरफ, अपनी जो है पीक की तरफ जो है जा रहा है। अल्हम्दुलिल्लाह जो है अभी उन्होंने बताया कि जो है 310 या 300 प्लस स्ट्रेंथ है यहाँ पर। आने वाले सालों में 500 प्लस भी अगर हो गया तो कोई उसकी बात नहीं है, क्योंकि जो इंटरेस्ट विनोद सर और मौजूदा जो केस है, यहाँ का रिजल्ट, यहाँ का क्वालिटी ऑफ एजुकेशन ये बढ़ रहा है, और इस स्कूल के नाम को आगे लेके जाने की जिम्मेदारी आप लोगों की। आप लोग यहाँ पे, आपके पेरेंट्स जिस भरोसे से, जिस उम्मीद से, जिस तवक्कुल से आपको स्कूल भेजे हैं कि आपकी एक अच्छी ज़िंदगी बन जाए, तो उस पेरेंट्स के उस मकसद को, उस मोटिव को, उनके उस गोल को अचीव करने की कोशिश आप लोग करना चाहिए। और खासकर अब आप लोगों का 10th का है स्कूल, स्पेशली ఐ వుడ్ రిక్వెస్ట్ టు బాయ్స్ స్టూడెంట్స్, మీరు ఫోన్లో గేమ్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ వాడడం తగ్గించండి. చదువు పైన మీరు బాగా ఫోకస్ చేయండి. 10th ఇంటర్ మనం ఈ 3 ఇయర్స్ కొంచెం కష్టపడితే ఫ్యూచర్ మనకు చాలా బ్రైట్ ఉంటుంది. ఈ 3 ఇయర్సే కష్టపడాలి. తర్వాత మనం బాధపడితే దాంతో లాభం ఏముండదు. అందుకోసమే ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు, అంటే దే వెంట్ టు ద హైట్స్. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది సైంటిస్ట్ అయ్యారు, ఐఏఎస్ ఐపీఎస్ కూడా అయినారు, మంచి డాక్టర్స్, ఇంజనీర్స్, ఫారిన్లో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు, పేపర్ సంపాదించుకున్నారు. మీరు కూడా కష్టపడి చదువుకుంటే ఫస్ట్ మీ భవిష్యత్తు బాగుంటుంది. అది Look at this. Look at second. From boys. See that. Another one. फैसल भाई, विनोद साहब, और नहीं कर। खान साहब करीब आ जाओ। Come on, one by one, fast. Slide down, fast. Come on, fast, baby, come. इधर आ जाओ. एक मिनट। एंजिला नहीं आओ. ओके। Come, girls. फैसल भाई। अरे बाप. అన్నా కలిసా కలిసా Come fast. ये कैमरा उठा। हाँ जी। ఒక్క నిమిషం 1 సెకండ్ One by one. विनाज। आ जाओ बेटा, आ जाओ. फैसल। फैसल भाई। 1 సెకండ్ Boys, देखो बारी गुजरा तो हमारे come on boys. चलो आ जाओ. Finish. नहीं You are the last. సంగారెడ్డిలో 1969లో గాంధీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దుర్గాబాయి దేశ్ముఖ్ అమ్మగారు సంగారెడ్డిలో మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించినారు. అప్పటి నుంచి కొన్ని వేల మంది విద్యార్థులు ఈ స్కూల్ నుంచి తన కెరీర్లను, భవిష్యత్తును బాట దిద్దుకున్నారు.
సో ఈరోజు 1988 బ్యాచ్కి సంబంధించినటువంటి మన ఫైజల్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఈరోజు స్కూల్ను గుర్తించుకొని స్కూల్కు వచ్చి 10th క్లాస్ విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ మరియు వర్క్ బుక్స్ సప్లై చేయడమే కాకుండా వారికి డిజిటల్ కంటెంట్కి సంబంధించి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డిజిటల్ కంటెంట్కి సంబంధించి అన్ని సబ్జెక్టులలో వారు ఈరోజు మా స్కూల్కు ఇచ్చినారు. వారికి ఆ స్కూల్ తరఫున స్కూల్ పిల్లల తరఫున ఫైజల్ గారికి ధన్యవాదాలు.